యువ శక్తి భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమని వెల్లడించిన చిత్తూరు పార్లమెంట్ సభ్యులు జగ్గుమల్ల ప్రసాదరావు ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చట్టాలపై అవగాహన ఎంతో అవసరమని సూచించిన జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భారతి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఎల్పీజీ కొరతపై వస్తున్న వార్తలు అసత్యమని స్పష్టం చేసిన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన జిల్లా యంత్రాంగం యువతకు ఉపాధి అవకాశాల కోసం భారీ జాబ్ మేళా నిర్వహణ డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి జనాభా గణన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మురకంబట్టిలోని అపోలో యూనివర్సిటీలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యువ పార్లమెంట్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు పునాది అని యువశక్తి భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యం కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు యువ పార్లమెంట్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వివిధ కళాశాలలు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ బాధ్యతలు దేశ అభివృద్ధిలో యువత పాత్ర వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన అత్యవసర ట్రామా కేర్ యూనిట్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగవంతమైన మరియు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఈ సదుపాయాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. చిత్తూరు జిల్లాలోని పీవీకేఎన్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భారతి మాట్లాడుతూ యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు నుంచి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం సమాజ అభివృద్ధికి అవసరమని తెలిపారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అసత్యమని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, జిల్లాలో తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దివ్యాంగులు పాల్గొని ప్రత్యేక బస్సులో ప్రయాణం చేశారు. ఈ చర్యతో దివ్యాంగులకు రవాణా సౌకర్యాలు మరింత సులభం కానున్నాయి. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31న కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 33 కంపెనీల్లో పాల్గొన్న ఈ మేళలో నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. డ్రగ్స్ నియంత్రణపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాల స్థాయిలో కూడా డ్రగ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. జనాభా గణన శిక్షణ కార్యక్రమంలో జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని డిఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు. గణాంకాల ఖచ్చితత్వం చాలా ముఖ్యమని, శిక్షణను పూర్తి చేసిన సిబ్బంది క్రింది స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.